కలుగు మార్గం ఏది విచారించి అందులో నడుచుకొనిడి. కానీ ఇశ్రాయేలు ప్రజలు అన్నారంట, మేము అందులో నడుచుకొనము అన్నారంట. ఈ దినాన మన జీవితానికి అబ్రహాము వలె ఆశీర్వాదకరమైన మార్గం అనేది దేవుడు ఒకటి ఏర్పాటు చేసినాడు. ఈ దినాన నీ జీవితానికి మేలుకరమైన మార్గం ఒకటి ఉంది. ఆ మేలు కలిగే మార్గమును విడిచిపెట్టి ఎన్నాళ్ళు పాప సంబంధమైన మార్గములో ప్రాకులాడుతున్నావు, ఎన్నాళ్ళు చెడిపోయిన మార్గాన్ని నీవు కోరుకున్నావు. ఈ దినాన దేవుడు ఒక మార్గం ఏర్పాటు చేసినాడు. ఆ దినమున అబ్రహాము వలె ఆశీర్వాదకరమైన మార్గము, అబ్రహాము పొందుకున్నటువంటి మేలుకరమైన మార్గము ఈ దినమున దేవుడు మనల్ని నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకని ఈ దినాన్ని మనం ఏం విడిచిపెట్టాలా? మన చెడు మార్గములను కూడా విడిచిపెట్టాలి. అందుకని అబ్రహాం విడిచిపెట్టినాడు. దేవుడు విడిచిపెట్టమన్న సమస్తమును కూడా అబ్రహాము విడిచిపెట్టాడు. రూతు గురించి రాస్తూ బోయజ్ ఏమన్నాడు? రూతు కూడా ఏమి చేసిందంట? రూతు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనములో రూతు గురించి కూడా రాస్తూ బోయజ్ ఒక మాట అన్నాడు. ఏమని? రూతు గురించి రాస్తూ, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి నీవు ఎరుగని జనము యొద్దకు వచ్చితివి. రూతు ఏమి చేసింది? తన యొక్క తండ్రి ఇంటిని విడిచిపెట్టిందంటే మోయాబు. మోయాబు అంటే తండ్రి ఎవడో తెలియనటువంటి స్థలం. అందుకనే తన యొక్క సహోదరి అయినటువంటి ఓర్ప తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళిందంటే మోయాబుకి తిరిగి వెళ్ళింది. తన జీవితం అంతటితోనే ముగిసిపోయింది. రూతు ఎప్పుడైతే తన యొక్క తండ్రి ఇంటిని విడిచి లేచి యూదా బెత్లెహేము దేవునిని ఆరాధించే స్థలంలోనికి తను తీసుకురాబడింది, అప్పుడే తన జీవితంలో ఎక్కడికి వచ్చింది. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారి వంశావళిలో రాస్తూ రూతు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి వంశావళిలోనికి చేర్చబడింది. అది ఆశీర్వాదం. దినాన మన జీవితంలో ఒక అన్యురాలు, ఒక దేవునిని ఎరగని వ్యక్తి సమస్తమును కూడా విడిచిపెట్టి దేవునిని ఆరాధించేటువంటి, దేవునిని స్తుతి కలిగేటువంటి అనుభవంలోనికి వచ్చి ఆశీర్వదించబడితే, ఎన్ని దినములు ప్రభు సన్నిధిలోనికి వస్తూ ఆరాధిస్తూ కూడా ఇంకా నీ ద్వారా నీ కుటుంబం ఆశీర్వదించబడలేదు, నీ ద్వారా నీ బంధువులు ఆశీర్వదించబడలేదు, నీ ద్వారా ఏ వ్యక్తి కూడా ఆశీర్వాదం అనేది పొందుకోలేకపోతున్నారు అని అంటే మన జీవితంలో మన జీవితం ఈనాటికి కూడా ఎంత దౌర్భాగ్యులుగా ఉన్నాం. ఇది నన్ను పరీక్షించుకోవాలా. అబ్రహాము ఎలాగ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు? దేవుడు విడిచిపెట్టమన్న సమస్తమును కూడా అతడు విడిచిపెట్టాడు. ఈ దినాన ఒకవేళ ఇంకా పాపమును విడిచిపెట్టకుండా జీవిస్తూ ఉంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ మరణం నుంచి తప్పించే నాదుడే లేడు. ఈ దినమున దేవుడు మరొకసారి సెలవిస్తున్నాడు, నీ పాపము నీ విడిచిపెట్టగలిగితే అప్పుడే అది ఆశీర్వాదకరం. నీ చెడిపోయినటువంటి మార్గములను నీ విడిచిపెట్టగలిగితే అదే నీకు ఆశీర్వాదకరం. ఎప్పుడైతే మనం విడిచిపెడతామో రూతు వలె అబ్రహాము వలె ప్రభువైన యేసుక్రీస్తు వారి వంశావళిలోనికి వారు తేబడినారు. అందుకే నన్నాడు ఏమని? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయములో, ఎవని పేరైనను జీవ గ్రంథమందు కనబడని ఎడల, వ్రాయబడని ఎడల వాడు ఎక్కడ పడవేయబడతాడు? అగ్నిగుండములు వాడు పడవేయబడును. ఒకవేళ మనం విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టకపోతే మన జీవితాలు దేనికి? మన జీవితాలు అగ్ని గంధకములతో మండు గుండానికే పాత్రం. అందుకని దేవుడు మరొకసారి హెచ్చరిస్తున్నాడు, అలాంటి పరిస్థితి నుంచి నీవు తప్పించబడాలంటే ఈ ఆశీర్వాదకరమైన వాగ్దానము ఎఫ్రాతాలో చేర్చబడిన సంఘముగా ఇది నెరవేర్చబడాలంటే మొట్టమొదటి నీవు విడిచిపెట్టు. నీ పాపమును, నీ చెడిపోయిన మార్గమును దేవుడు విడిచిపెట్టమన్న సమస్తమును కూడా విడిచిపెట్టు. రెండవదిగా చూడండి, ఆదికాండము 12వ అధ్యాయం 7వ వచనం చూడండి. 12వ అధ్యాయం 7వ. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై చాలు. ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబ్రహాము ఎలాంటి వ్యక్తి అంటే బలిపీఠపు అనుభవములో ఉన్న వ్యక్తి అని అర్థమవుతుంది.
బలిపీఠాలు చాలా రకాలు. బలిపీఠం అంటే ప్రార్థనా జీవితానికి వ్యక్తిగా గుర్తుగా ఉండొచ్చు. బలిపీఠము కట్టుకున్నట్టు అంటే మన యొక్క జీవితాలకు గుర్తుగా అందుకని అంటాడు కదా, లేవియాకాండం 6వ అధ్యాయంలో బలిపీఠం మీద నిత్యం అగ్ని ఏమి చేయాలా, మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. దేనికి సాదృశ్యం అంటే మన యొక్క వ్యక్తిగత జీవితానికి సాదృశ్యం. అందుకని అంటాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అంటే మన జీవితాలు బలిపీఠం మీద నిత్యము వెలిగించబడాలి. మనము నిత్యము కూడా అనేకులకు వెలుగుగా ఉండాలి అని అంటే అబ్రహాము జీవితం వల్లనే మన జీవితంలో బలిపీఠపు అనుభవంలోనికి రావాలి. రెండవదిగా ప్రార్థనా జీవితానికి బైబిల్ గ్రంథంలో ఎక్కువగా బలిపీఠాలు కట్టింది ఎవరంటే అబ్రహామే. 4 బలిపీఠాలు కట్టినాడు. ఈ అధ్యాయంలోనే 2 బలిపీఠాలు, 13వ అధ్యాయంలో 1 బలిపీఠము, 22వ అధ్యాయంలో 1 బలిపీఠం, మొత్తం కలిసి వెరసి అబ్రహాము జీవితంలో 4 బలిపీఠాలు కట్టినాడు. బైబిల్ అంతట్లో కూడా ఎక్కువ బలిపీఠాలు కట్టింది అబ్రహామే. బలిపీఠాలు చాలా రకాలు. ఒక్కొక్క బలిపీఠానికి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండము 8వ అధ్యాయంలో నోవాహు ఒక బలిపీఠము కట్టినాడు. ఎలాంటి బలిపీఠం అది? ఆదికాండము 8వ అధ్యాయం. ఆదికాండము 8వ అధ్యాయం 20వ వచనం చూడండి. అప్పుడు నోవాహు చాలు. కాబట్టి మొట్టమొదటిగా ఎలాంటి బలిపీఠం? పవిత్రత అనేటువంటి బలిపీఠం. అందుకని నోవాహు బలిపీఠము కట్టించి పవిత్రమైన దానిని అర్పించినాడు. అంటే ఈ దినాన మన జీవితంలో కూడా ఎలాంటి బలిపీఠం ఉండాలి? అబ్రహాము వలె మన జీవితంలో కూడా పవిత్రత అనేటువంటి బలిపీఠం చాలా ప్రాముఖ్యం. ఈ దినమున పవిత్రులము అని చెప్పుకోవడానికి మన జీవితంలో ఏమైనా ఆధారం ఉందా? పవిత్రత కలిగిన వ్యక్తులుగానే ఉంటున్నాము. మన మాటల్లో పవిత్రత, మన ఆలోచనలో పవిత్రత, మనం చేసే కార్యములలో పవిత్రత ఈ లోకములో దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కానీ పవిత్రత అనేటువంటి బలిపీఠం. రెండవదిగా మనం చదువుకున్నాము ఆదికాండము 12వ అధ్యాయంలో అబ్రహాము కట్టిన బలిపీఠం ఏమిటి? దేవుని ప్రత్యక్షత అనేటువంటి బలిపీఠం. నీవు నేను కూడా దేవుని యొక్క ప్రత్యక్షతలోనికి రావాలి. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రత్యక్షతలోనికి నీవు నేను కూడా రాగలుగుతామో అబ్రహాము వలె నా జీవితాల ద్వారా అనేకులు ఆశీర్వాదకరముగా మార్చబడగలుగుతాం. దేవుని యొక్క పవిత్రతలో కానీ దేవుని యొక్క ప్రత్యక్షతలో కానీ మన జీవితాలు ఒకవేళ లేకపోతే మనము ఆశీర్వాదకరముగా మార్చబడలేము. మనమే ఆశీర్వాదకరాన్ని కోల్పోతాము. ఇంకా మన ద్వారా ఎవరు కూడా ఆశీర్వాదకరముగా ఉండరు. అందుకని దేవుడు కోరుతున్నాడు, ఈ దినాన మన జీవితంలో ఎలాంటి బలిపీఠం ఉండాలా? ప్రత్యక్షత అనేటువంటి బలిపీఠం. 13వ అధ్యాయంలో రాస్తూ అన్నాడు అబ్రహాం అంట సహవాసం అనేటువంటి బలిపీఠం అన్నాడు. తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్తే ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాం గురించి, అబ్రహాం ఎలాంటి బలిపీఠం కట్టినాడు? సమర్పణ బలిపీఠం. ఈ దినాన మన జీవితంలో సమర్పణ బలిపీఠం చాలా ప్రాముఖ్యం. నేను దేవునికి ధనం ఇస్తున్నాను కాబట్టి అది సమర్పణ అనుభవం అనుకోవచ్చు. కానీ ఏమంటాడు? రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనములో అన్నాడు, మీ దేహములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొని ఇట్టి సేవ దేవునికి యుక్తమైనది అన్నాడు. ఏది సమర్పణ అంటే మన జీవితాలకు దేవునికి సమర్పించుకోవాలి సజీవ యాగముగా. ఈ లోకములో ఉన్నప్పుడే మనం దేవునికి సమర్పించుకోగలిగితే. అందుకని అబ్రహాము జీవితంలో ఒక సమర్పణ కలిగిన వ్యక్తి. అతడు దేవుని కొరకే తన సజీవ యాగముగా తను అప్పగించుకున్నాడు. ఈ దినాన దేవుని సన్నిధానములో నా జీవితంలో మన జీవితాలు ఆశీర్వదించబడాలి అని అంటే సజీవ యాగముగా బ్రతికి ఉండగానే ఈ దినాన అబ్రహాము వల్ల మన జీవితాలు ఏమి చేసుకోవాలా? దేవునికి సమర్పించుకోవాలా. నా ఆలోచన విధానం దేవునికి సమర్పించుకోవాలా. ఈ దినాన చాలా దుఃఖకరమైన విషయము, దేవునికి మనము ధనము సమర్పిస్తున్నాము కానీ ఆత్మానుసారంగా మన జీవితాలను సమర్పించలేని దుస్థితిలో మనం మారిపోయినాం. అందుకనే కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో ఆశీర్వాదం అనేది లేదు. కానీ అబ్రహాము జీవితంలో ఆశీర్వాదం పొందుకోవడానికి అబ్రహాము ఒక సమర్పణ కలిగిన వ్యక్తి. ఇంకా కొంచెం ముందుకు వెళితే ఎలాంటి బలిపీఠం అన్నాడు? అందుకనే ఆదికాండం 35వ అధ్యాయంలో
యాకోబు గురించి వ్రాయబడింది. అక్కడ ఎలాంటి బలిపీఠం అంటే ప్రతిష్ఠత బలిపీఠం. యాకోబు సమస్తమును కూడా తీసివేసి అక్కడ మేము దేవునికి ప్రతిష్ఠించుకుంటున్నామని ఒక బలిపీఠము కడతానని తీర్మానించుకున్నాను. అంటే ఎలాంటి బలిపీఠం అది? ప్రతిష్ఠత. దేవునికి మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలా. ఈ దినాన మన జీవితంలో ఇలాంటి బలిపీఠపు అనుభవంలో ఉంటే అప్పుడు ఆశీర్వాదం. ఒకవేళ ఇంకెలాంటి పవిత్రత అనేటువంటి అనుభవంలో నీవు లేకపోతే, దేవుని ప్రత్యక్షత అనేటువంటి అనుభవంలో లేకపోతే, దేవుని సహవాస అనుభవంలో లేకపోతే, దేవునికి సమర్పణ అనే జీవితపు అనుభవంలో నీవు లేకపోతే, దేవునికి ప్రతిష్ఠించుకునేటువంటి అనుభవంలో నీవు లేకపోతే, నీ జీవితంలో నీ ద్వారా సంఘ జీవితానికి ఆశీర్వాదకరము లేదు. కానీ ఈ దినాన అబ్రహాము వాగ్దానము నెరవేర్చుకున్నాడంటే తను బలిపీఠపు అనుభవంలో ఉన్నాడు. నిజంగా ఎంతమంది ఇలాంటి బలిపీఠపు అనుభవంలో ఉన్నారు? రెండోదిగా బలిపీఠము నీ వ్యక్తిగత జీవితం వెలిగించబడాలా. నీవు దినదినము అనేకులకు మాదిరిగా నువ్వు వెలగాల, అనేకులకు కూడా వెలిగించబడే అనుభవంలో నీవు ఉండాలా. ఈ దినాన మన జీవితాలు ఆత్మానుసారముగా ఆరిపోయిన స్థితిలో ఉంటే ఎదుటివారిని ఎలాగా వెలిగించగలము, ఎదుటివారికి ఎలాగ ఆశీర్వాదకరముగా ఉండగలం. ఈ దినాన అందుకని దేవుని వాక్యం సెలవిస్తుంది, బలిపీఠపు అనుభవములు ఉన్నవాడు అబ్రహాం. అందుకని తన జీవితంలో ఆశీర్వాదం. అందుకని అబ్రహాము జీవితంలో వాగ్దానం నెరవేర్చబడింది, బలిపీఠపు అనుభవంలో ఉన్నాడు. మూడవదిగా అదే ఆదికాండము 12వ అధ్యాయము. పద్దెనిమిదవ వచనము చూడండి. ఆదికాండము 13వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు అబ్రాహాము చాలు. కాబట్టి ఇప్పుడు ఎలాంటి అనుభవంలో ఉన్నాడు అబ్రహాము అని అంటే, హెబ్రోను అనగా సహవాసములోనికి వచ్చినాడు. మొట్టమొదటిగానేమో దేవుడు విడిచిపెట్టమన్నది విడిచిపెట్టినాడు. రెండవదిగానేమో బలిపీఠపు అనుభవంలో ఉన్నాడు. మూడవదిగా దేవుని సహవాసములోనికి వచ్చిన అబ్రహాము. దినాన ఎంతమంది దేవునితో వ్యక్తిగతముగా, కుటుంబముగా, సంఘముగా సహవాసము కలిగి ఉన్నారు? అందుకని ఏబు గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనములో అంటాడు, ఆయనతో మీరు సహవాసము చేసిన యెడల మీకు సమాధానము కలుగును, అలాగు నీకు మేలు కలుగును అన్నాడు. ఎప్పుడైతే మనము దేవునితో సహవాసం అనేది ఉంటుందో, ఎప్పుడైతే దేవునితో సహవాసపు అనుభవం ఉంటుందో మనకేముంటుందో మన జీవితంలో సమాధానం. సమాధానానికి మరొక మాట అన్నాడు, ఇంకొక మాట యోహాను సువార్తలో, శాంతినే మీకు అనుగ్రహించి వెళుచున్నానని కింద ఫుట్ నోట్లో రాయబడింది. అక్కడ శాంతి అంటే సమాధానము. మన జీవితాలు విశ్రాంతిగా నెమ్మదిగా గడపాలి అని అంటే ఆయనతో సహవాసం ఉండాలా. అబ్రహాము జీవితంలో ఆయనతో సహవాసము చేసినాడు కాబట్టి తన జీవితంలో నెమ్మదికరమైన అనుభవములు ఉన్నాడు. అందుకని దేవుడిచ్చిన వాగ్దానమును తన జీవితంలో నెరవేర్చబడినాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములో అంటాడు, క్రీస్తు యేసును తన సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఈ దినాన మన సహవాసం ఎవరితో ఉంది? ఈ దినాన నా సహవాసము ఏ వ్యక్తితో? నేను కూడా దేవునితో సహవాసమా? అందుకనే ఆదికాండం 3వ అధ్యాయంలో దేవునితో సహవాసము పోగొట్టుకున్న వ్యక్తి ఆదాము. తన సహవాసం ఎవరితో? అపవాదితో తన సహవాసం. అంటే మన జీవితంలో కూడా దేవునితో సహవాసం కోల్పోయి, అందుకని ఆదికాండములో 3వ అధ్యాయములో 2-3 అధ్యాయాలలో కూడా ఆదాముకు ఉన్న 7 అంతల ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. దేవునితో సహవాసము కోల్పోయాడు. ఈ దినాన మన జీవితంలో కూడా అందుకనే ఇంకా మన జీవితంలో వాగ్దానము నెరవేర్చబడలేకపోవడానికి గల కారణము మన సహవాసము లోకముతోనూ, మన సహవాసము పాపముతోనూ, మన సహవాసము దేవుని ఎరగనటువంటి ప్రజలతోనూ ఉంది. అందుకని కొరింథీయులకు రాస్తూ 2వ పత్రిక 6వ అధ్యాయములు అంటాడు, అవిశ్వాసులకు విశ్వాసులకు జోడెక్కడది? ఈ లోకంలో జీవించినంత కాలము కూడా ఒక విశ్వాసిగా నీవు మార్చబడిన తర్వాత నీ జీవితంలో ఎవరితో నీకు జీవితంలో సహవాసం ఉండాలంటే ఒక విశ్వాసితోనే.
తిమోతికి రాస్తూ అంటాడు, నా కుమారుడా, నీవు ప్రార్థన చేయు వారితో ఈ దినాన మన జీవితంలో అలాంటి సహవాసం ఉండాలా. చాలా పర్యాయములు రక్షణ పొందిన వ్యక్తులే విశ్వాసులతో సహవాసం ఉండదు, ప్రార్థన చేసేవారితో సహవాసం ఉండదు, లేనిపోనివి ఉన్నవి లేనటువంటివి చెప్పేవారితో సహవాసం ఉండదు. అంటే నష్టపోతున్నాం. ప్రార్థించే వ్యక్తితో సహవాసము కలిగి ఉండు, ఒక రక్షణ పొందిన వ్యక్తితో సహవాసము కలిగి ఉండు, నీ జీవితాలు అద్భుతముగా ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ఒక వ్యక్తి ఉన్నాడు, మనకి చాలా పరిచయం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో సంసోను వ్యక్తి ఉన్నాడు. అందుకనే 16వ అధ్యాయంలో రాయబడింది, సంసోన్ అంట గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూచి ఆమె యొద్ద చేరి అని రాయబడింది. ఎవరు సహవాసానికి వెళ్ళాడు సంసోను? దేవుని యొక్క సహవాసమును విడిచిపెట్టి ఒక పాపాత్మురాలైన స్త్రీ సహవాసానికి వెళ్ళాడు. దేవుడు తనని ప్రతిష్ఠించుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు అనే విషయమే మర్చిపోయాడు, బలహీనుడైపోయాడు. 1000 మందిని చంపిన వ్యక్తి, 300 నక్కలను దివిటీలు కట్టి ఫిలిస్తీన్ల యొక్క పొలములను కాల్చిన వ్యక్తి, సింహమును చీల్చిన వ్యక్తి ఏమైపోయినాడు? బలహీనుడైపోయాడు. అందుకని ఈ దినాన మనం సహవాసాన్ని బట్టి కూడా మనము నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాం. ఈ దినాన నా సహవాసం ఎవరితో ఉంది? జాగ్రత్త. లోకములో ఉన్నటువంటి పాపముతో నీవు సహవాసం చేస్తే దేవుని యొక్క ఆశీర్వాదకరమైన నీ వాగ్దానం నీ జీవితంలో లేదు. అందుకని గత కాల సంవత్సరంలో ఒకవేళ ఆశీర్వాదకరమైనటువంటి అనుభవంలో నీవు లేవు. అందుకని ఎఫ్రాతాను ప్రేమించి దేవుడి దినాన ఈ సంవత్సర కాలంలో నీ ద్వారా అనేక జనములు ఆశీర్వదించబడాలా. మొట్టమొదటిగా నీవు ఆశీర్వదించబడాలి. అబ్రహాము వలె నీ ద్వారా అనేక జనములు కూడా ఆశీర్వదించబడాలా. ఆశీర్వదించబడాలి అనంటే దేవునితో సహవాసము కలిగి ఉండు, దేవునికి ప్రార్థన చేయవారితో సహవాసము కలిగి ఉండు. ఒకవేళ గత కాల సంవత్సరములో అన్యులతోనూ రక్షణ లేని వారితోనూ పాపముతోనూ ఒకవేళ నీ సహవాసము చేసి దేవుని ద్వారా వచ్చు ఆశీర్వాదాన్ని కోల్పోయావు. 2025లో దేవుడు మరొకసారి ఆ ఆశీర్వాదాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ సంవత్సరంలోనైనా ఆయన సహవాసములోనికి నీవు రాగలిగితే, అందుకని అబ్రహాం ఎక్కడికి చేర్చబడినాడు? హెబ్రోను, అనగా దేవుని యొక్క సహవాసం. ఈ దినాన నా సహవాసం ఎక్కడ? 4వదిగా ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయం మొదటి వచనం, మొదటి 2 వచనాలు. ఎట్లనగా అతడు చిత్తము ప్రభు నేను అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అర్పించుమని చెప్పాను. చాలు. 4వదిగా అబ్రహాము జీవితంలో ఆశీర్వాదం పొందుకోవడానికి గల కారణం, అందుకని దేవుడు నొక్కి చెబుతూ ఒక మాట అన్నాడు. ఏమని? అబ్రహాము నీవు ప్రేమించు ఇస్సాకు అన్నాడు. ఒకవేళ ఈ మాట అనడానికి గల కారణము మనం ఆలోచించగలిగితే, ఒకవేళ వృద్ధాప్యంలో పుట్టాడు కదా కుమారుడు, దేవుని కంటే ఒకవేళ ఇస్సాకుని అబ్రహాము ఎక్కువగా ప్రేమించుండాడము. దేవుడు ఒక పరిశోధన చేసినాడు. అబ్రహాముకి నా మీద ప్రేమ ఎక్కువ, ఇస్సాకు మీద ప్రేమ ఎక్కువ అంటే అబ్రహాము జీవితంలో ఇస్సాకు కంటే ఎవరిని ప్రేమించినాడు? ఈ దినాన మన జీవితంలో కూడా ఆయనను ప్రేమిస్తున్నాము అని అంటే, అందుకనే ఒకటే సత్యము, మనం ఆయనను ప్రేమిస్తున్నాము అని అంటే ఆయన మాట వింటాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనము చూడండి. యోహాను సువార్త మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. చాలు. మనము దేవునిని ప్రేమిస్తున్నాము అని అంటే, అందుకని అబ్రహాం ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నాడని అర్థము? దేవునిని ప్రేమించిన అబ్రహాము. అందుకని అబ్రహాము జీవితంలో దేవుడిని అడగచ్చు కదా, దేవా నీ వాగ్దానం చేసిన కుమారుడు కదయ్యా,
నీకు సెలవిచ్చిన కుమారుడే. ఎక్కడో లేక 100 సంవత్సరాల ప్రాయంలో కుమారుడు పుడితే తిరిగి ఇప్పుడు సాగుకు వచ్చేసరికి ఒక 20 సంవత్సరాలు, 120 సంవత్సరాలు. యవన కాలంలో ఉన్న కుమారుని తిరిగి మరలా అడుగుతున్నావే ఆయన ఎక్కడ కూడా దేవుని ప్రశ్నించినాడా? దేవుని మాటకి వింటున్నాడు అని అంటే. అందుకని చాలా పర్యాయములు మనం ఎరగాల్సిన విషయము, ఒక వ్యక్తిని మనం ప్రేమించగలిగితే ఆ వ్యక్తి కొరకు ఏదైనా చేయడం కొరకే నేను కూడా పూనుకోగలం. ఈ లోకంలో కూడా ప్రేమ ఉంది. ఈ లోకంలో భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ ఉంది, తల్లిదండ్రుల బిడ్డల మధ్య ఉన్న ప్రేమ ఉంది, స్నేహితుల మధ్య ఉన్న ప్రేమ ఉంది, ఒక స్త్రీ పురుషుల మధ్య ఉన్న ప్రేమ ఉంది. కానీ దినాల్లో ప్రేమకు ఇలాంటిది, ప్రేమ మోసపూరితమైన ప్రేమ. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం ప్రేమించిన అందుకని అన్నాడు కదా, యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటూ కింద రాస్తూ అన్నాడు, కాగా ఆయన తన అద్వితీయ కుమారుని అనుగ్రహించనని రాయబడింది. ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాడు అనంటే ఆ వ్యక్తి ప్రేమను దేవుడు ఎలాగ రుజువుపరిచినాడంటే క్రియల మూలముగా రుజువుపరిచినాడు. ఇది నన్ను నువ్వు ప్రేమిస్తున్న భర్త అయినా, నీవు ప్రేమిస్తున్నటువంటి భార్య అయినా, నువ్వు ప్రేమిస్తున్న బిడ్డలైనా, నువ్వు ప్రేమిస్తున్న స్నేహితులైన ఎవరైనా నా కొరకై ప్రాణం పెట్టమంటే పెట్టేవారు ఎవరైనా ఉన్నారా? మనకు బదులుగా మనకు ప్రతీకారముగా మనం చేసిన పాపాన్ని ఒక వ్యక్తి, ఆ పాపము భరించట కొరకు ఏ వ్యక్తి కూడా ముందుకు రాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ నా పాపమును భరించుట కొరకై, మన పాప పరిహారార్థమై మనకు బదులుగా మరణించుట కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినాడు. అందుకని అబ్రహాము దేవునినే ప్రేమించినాడు, కుమారునితో పనిలా. ఈ దినాన చాలా దుఃఖకరము. మొట్టమొదటిగా మనం ఎవరు ప్రేమిస్తామంటే దేవుడు చివరిలో. మొట్టమొదటిగా కొంతమంది భార్యను ప్రేమించేవారు ఉంటారు, దేవుని కంటే భర్తను ప్రేమించేవారు ఉంటారు, దేవుని కంటే బిడ్డలను అందుకనే దేవుని కంటే మనం ఎక్కువగా ఏది ఇష్టపడతామో ప్రేమిస్తామో అది మన జీవితంలో ఏమైపోతుందంట? విగ్రహం అన్నాడు. అంటే ఈ దినాన దేవునిని కూడా విడిచిపెట్టి దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకై ప్రాణం పెట్టిన వానికంటే నిన్ను మోసపరిచేటువంటి ఒక వ్యక్తి, మానవుని మీద నువ్వు ప్రేమ చూపిస్తున్నావంటే ఎలాగ ఆశీర్వాదం పొందుకుంటావు? దేవుని మాత్రమే కాదు, ఇంకా కొంచెం ముందుకెళ్తే 119వ కీర్తన 164, 65 అన్నాడయ్యా, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది ఉంది. దేవుని మాత్రమే కదా, ఆయన ధర్మశాస్త్రాన్ని కూడా మనం ఏమి చేయాలా? ప్రేమించాలా. అదేనా నిజముగా. అందుకని అబ్రహాము జీవితంలో ఆయన ప్రేమించినాడు, ఆయన జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చబడినాడు. ఈ దినాన మన జీవితంలో ఆయనను ప్రేమించే అనుభవంలో ఉన్న అప్పుడే ఆశీర్వాదం. ఒకవేళ దేవుని ప్రేమించకపోతే ఆశీర్వాదము రుచి చూడలేవు. ఈ దినాన 4వదిగా అబ్రహాము జీవితంలో ఆయనను ప్రేమించినవాడు. మొట్టమొదటిగా అబ్రహాము దేవుడు విడిచిపెట్టమన్నది విడిచిపెట్టినాడు. రెండవదిగా అబ్రహాము బలిపీఠపు అనుభవంలోనికి వచ్చినాడు. మూడవదిగా అబ్రహాము దేవుని సహవాసంలోనికి వచ్చినాడు. 4వదిగా అబ్రహాము దేవుని ప్రేమించేవాడు. ఇప్పుడు మనము చదువుకున్న భాగము ఆదికాండము 22:18. ఆదికాండము 22:18. చాలు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత అబ్రహాము గురించి ఒక మంచి వాగ్దానం ఇచ్చినాడు. ఇవన్నీ జరిగిన తర్వాత దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నీవు నా మాట విని. అంటే దేని జ్ఞాపకం చేస్తుంది? విధేయతతో కూడిన జీవితం అబ్రహాముది. ఆదికాండం 12వ నుంచి ఆదికాండం 22వ వరకు కూడా అబ్రహాము జీవితంలో ఉన్నటువంటి జీవితం ఎలాంటి జీవితం అంటే విధేయత. అందుకని ఆదికాండం 12వ మనం చదువుకున్న భాగంలో కింద వచ్చిన వాళ్ళకి దేవుడు వెళ్ళమన్న వెంటనే బయలుదేరి వెళ్ళిపోతాడు. విధేయత అంటే అది. ఈ దినాన నిజంగా మన జీవితాలు పరీక్షించుకుంటే ఆశీర్వాదం ఎందుకు రావటం లేదు? ఎందుకు మన జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడటం లేదు అంటే మనం దేవునికి విధేయులము కాదు. అందుకని యెషయా గ్రంథం 30:1 అంటాడు, లోబడనొల్లని పిల్లలకు శ్రమ అన్నాడు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నామంటే ఇప్పుడు లోబడటంలా, దేవునికి విధేయులుగా జీవించడంలా.
ఒక్కగానొక్క కుమారుడిని దేవుని కొరకే అర్పించడానికి వినదీయకుండా దేవుని మాటకి విధేయత చూపి యవన కాలంలో పుట్టిన కుమారుడు వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును కూడా వెనుతీయట కొరకై ఏమాత్రము కూడా ఆలోచించకుండా అబ్రహాము జీవితంలో దేవునికి విధేయత చూపగలిగితే ఎన్ని పర్యాయములు దేవునికి, దేవుని సన్నిధికి, దేవుని వాక్యమునకు ఎన్ని పర్యాయములు నీ జీవితంలో విధేయత కలిగి ఉన్నావు? ఎన్ని పర్యాయములు నీ జీవితంలో లోబడిన వ్యక్తిగా నీవు ఉన్నావు? ఎన్ని పర్యాయములు విధేయతతో కూడిన అనుభవం ఉంది? విధేయత అనేది లేకపోతే నష్టపోతావు. అబ్రహామును బట్టి లోతు సంతానాన్ని దేవుడు రక్షించాలని ఆలోచించినాడు. ఇదంతా కూడా ఆదికాండము 18వ అధ్యాయములో 19వ అధ్యాయంలో రాయబడుతున్న 18వ అధ్యాయంలో అబ్రహాము ప్రార్థించినాడు. ఆదికాండములో 19వ అధ్యాయంలో సొదొమ గొమొర్రాల పట్టణానికి దేవుడు అగ్ని గంధకములతో మండు వర్షమును దేవుడు పంపించదలిచిన తర్వాత లోతు కుటుంబం ఉంది. అబ్రహాము యొక్క ప్రార్థన బట్టి రక్షించదలిచిన తర్వాత అక్కడికి 3 వ్యక్తులు వెళతారు. ఆ రాత్రి బస చేసిన తర్వాత ఈ విషయమంతా చెప్పిన తర్వాత దేవుని యొక్క ఉగ్రత ఈ సొదొమ గొమొర్రాల పట్టణం మీదకి రాబోతుంది, కాబట్టి మీరు వెంటనే బయలుదేరండి అంటే అక్కడ లోతును గురించి రాయబడింది. ఏమి రాయబడింది చూడండి. ఆదికాండము 19వ అధ్యాయం 15-16 వచనాలు. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడి, చాలు. లోతు కుటుంబం ఏమి చేసింది? తడ వచ్చేసి నీ జీవితానికి నష్టం రాబోతుంది, దేవుని ఉగ్రత ఒక్కనొక్క దినమున రాబోతుంది, మీరు లేచి బయలుదేరి వెళ్ళండి. కానీ వారు ఏమి చేస్తున్నారంట? తడవ చేస్తున్నారు. ఈ దినాలలో కూడా దేవుని రాకడ అతి సమీపము. నీ జీవితమును మార్చుకొని దేవుని రాకడ కొరకై సిద్ధపడి దేవుని యొద్ద నుండి ఉగ్రత నుండి నీవు తప్పించబడమని దేవుని వాక్యము అనేక విధాలుగా మాట్లాడుతున్నా ఈ దినాన విధేయత ఉందా? ఇంకా కొంచెం కిందకి వెళ్ళినట్టుగైతే లోతు భార్య ఏమైపోయిందంట? లోబడే అనుభవం లేదు. దేవుడు వెనకక తిరగకుండా వెళ్ళమన్నాడు. ఇది నాన్న చాలా పర్యాయములు కూడా అదే అవిధేయులుగా ఉంటాం. దేవుడు చేయమన్నదాన్ని మనం చేయం. అందుకనే గత 2024 సంవత్సరంలో నీ జీవితంలో, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో ఆశీర్వాదము లేదు. ఈ 2025లో దేవుడు ప్రేమించిన వాగ్దానం నెరవేర్చబడాలంటే విధేయులుగా జీవించు. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు కుమారుడయుండియు తాను పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకునేను. ఈ దినాన దేవుడు నిన్ను శ్రమ పెడుతున్నాడు అని అంటే నువ్వు విధేయునిగా ఉండాలనికి. ఈ దినాన ఒకవేళ ఏదో నష్టము కలుగుతుంది అని అంటే దాని ద్వారా ఏమి నేర్చుకోవాలా? విధేయత. ఈ దినాన నేను ఎంత నష్టాన్ని భరిస్తాను, కానీ నేను చనిపోవడానికైనా సిద్ధంగా ఉంటాను, కానీ విధేయత చూపించని దినాన వ్యక్తి జీవితంలో ఉందదే. ఒకవేళ దేవునికి ఇంకా విధేయత లేదా? అందుకని దేవుడు అబ్రహాము జీవితంలో వాగ్దానం నెరవేర్చబడటానికి గల కారణం, అబ్రహాం ఎలాంటి వాడంట? విధేయత. ఇట్టి 5 అనుభవాలలోనికి వచ్చిన తర్వాత అబ్రహాము వాగ్దానము నెరవేర్చబడింది. దినాన మన జీవితంలో ఇట్టి 5 అనుభవాలలో మనం ఎక్కడున్నాం? నిజముగా ఈ సంవత్సరంలో ఇట్టి 5 లక్షణాలు కలిగి ఉండు చూడు. అబ్రహాము వలె దేవుని వాగ్దానము నీ జీవితంలో, నీ ద్వారా సంఘ జీవితంలో అది నెరవేర్చబడుతుంది. దినాన పాపమును, చెడు మార్గమును విడిచిపెట్టు. బలిపీఠపు అనుభవం, పవిత్రత అనుభవం, ప్రార్థన, దేవుని యొక్క ప్రత్యక్షత అనుభవం, దేవుని సహవాసపు అనుభవము, సమర్పణ అనుభవము, ప్రతిష్ఠత అనుభవంలో అనేటువంటి బలిపీఠపు అనుభవంలోనికి నీవు రావాలా. 3వదిగా సహవాసము. దేవునితో ఒకవేళ ఇన్నాళ్ళు లోకముతో సహవాసము చేశావు, ఏదైనా ఖాళీ సమయంలో ఉన్నప్పుడు దేవునితో సహవాసం కలిగి ఉండు. దేవుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు.
ఆయనతో నీవు సహవాసం చేస్తే నీకు, నీ ద్వారా కుటుంబానికి, కుటుంబం ద్వారా సంఘానికి సమాధానము, నెమ్మది కలిగిన జీవితం. నాలుగోదిగా, లోకములో ఉన్న వాటిని గత సంవత్సరంలో లోకములో ఉన్న దాని కొరకు ప్రేమించినావు. లోకంలో ఉన్న మనుషులను ప్రేమించి నష్టపోయినావు. లోకములో ఉన్న ధనాన్ని ప్రేమించి నష్టపోయినావు. లోకములో ఉన్నటువంటి వ్యక్తులని ప్రేమించి నష్టపోయినావు. మోసపూరితమైన ప్రేమలో గత సంవత్సరము నీవు ఒకవేళ ఉంటే, ఇది నా ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిని ప్రేమించే అనుభవంలోనికి రా. నీ శాపమును కూడా ఆశీర్వాదకరముగా మార్చగలిగిన దేవుణ్ణి ప్రేమించు. నీ కొరకే ప్రాణం పెట్టి తిరిగి లేచి నీ కొరకే ఒక రాజ్యము సిద్ధపరుస్తున్న దేవుని ప్రేమించు. ఈ దినాన మన జీవితంలో ఆయనను ప్రేమించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆఖరికి ఐదవదిగా, విధేయునిగా జీవించు. విధేయతలోనికి నీవు రాగలిగితే అప్పుడు ఆశీర్వాదం. అట్టి అనుభవంలో ఉండి దేవుని సన్నిధిలో నేను కూడా ఆ వాగ్దానం స్వతంత్రించుకున్నట్లుగా ప్రభు మనకి సహాయము చేయనుగాక. సంఘ వాగ్దానము ప్రభు మరి మనతో మాట్లాడుతూ వచ్చినటువంటి ఏ రీతిగా అబ్రహామును దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చారో స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ వచ్చారు తన దాసుని ద్వారా. ఆ రీతిగానే ఎఫ్రాతాలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబము అబ్రహాము వలె మనములను కూడా ఆశీర్వదించాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. భూలోకంలో ఉన్నటువంటి జనములన్నీ నీ ద్వారా ఆశీర్వదించబడతాయి, నీ సంతానం వలనని ప్రభు వాగ్దానం చేస్తూ వచ్చారు అబ్రహాముతో. అలాగన దేవుడు తనకిచ్చిన వాగ్దానము నెరవేర్చబడటానికి అబ్రహాము జీవితంలో తాను చేసినటువంటి 5 శ్రేష్టమైనటువంటి అనుభవాలు మనము ప్రభు అయినటువంటి పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు చూపిస్తూ వచ్చారు. ఎలాగుంది మనము ఎఫ్రాతా సంఘములో ఉన్న మనము ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా దేవుడు ఆ రీతిగా అబ్రహామును వలె మనమును కూడా ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నారు. అలాగా మనము కూడా అయా అబ్రహాము ఆశీర్వాదం పొందిన రీతిలో మేము కూడా పొందాలని ఆశ కలిగి ఉన్నామని మనం అనుకున్నట్లయితే, అబ్రహాము ఏ రీతిగా వాటిని పొందుకున్నాడో, స్వతంత్రించుకున్నాడో, మనము కూడా ఆ రీతిగా జీవించినట్లయితే మనము ఆశీర్వాదాలు మనము కూడా స్వతంత్రించుకోగలుగుతాం. అబ్రహాము చేసింది దేవుడు ఏదైతే విడిచిపెట్టమన్నాడో, మొదటిగా పాపము నుండి విడిచిపెట్టమన్నాడు, చెడు మార్గాన్ని విడిచిపెట్టమన్నాడు, సొంత దేశాన్ని విడిచిపెట్టమన్నాడు. అలాగున్న దేవుడు చెప్పిన రీతిగా విడిచిపెట్టి వచ్చాడు. అంతేకాదు, రెండవదిగా దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నాడు. బలిపీఠం మీద పెట్టబడినది ప్రతిదీ కూడా జీవాన్ని కోల్పోయినప్పుడు మాత్రమే బలిపీఠం మీద అది పెట్టబడుతుంది. అది జీవం కలిగి ఉంటే బలిపీఠం మీద నుండి కింద పడిపోతుంది, దహించబడదు. అనగా అబ్రహాము తనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి సంబంధమైన, శరీర సంబంధమైన వాటిని ప్రతిష్ఠించాడు, బలిపీఠం మీద పెట్టాడు. అలాంటి అనుభవంలోనికి మనం రావాలి. అంత మాత్రమే కాదు, లోతు అబ్రహామును విడిచి లోకంతో స్నేహించడానికి సొదొమ గొమొరకు వెళ్ళిపోయాడు. అబ్రహాం అయితే సహవాసములో, అనగా దేవునితో సహవాసం కలిగి ఉండటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి దేవునితో సహవాసం కలిగి ఉంటే మనము సమాధానం కలిగి ఉంటామని కూడా ప్రభు సెలవిస్తూ వచ్చాడు. అట్టి అనుభవంలో మనం కూడా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అంతేకాదు, దేవుడు చెప్పినది ప్రతిదీ కూడా తాను నెరవేర్చాలి అని అంటే ఒక పరీక్ష పెట్టాడు. నీవు ప్రేమించు, నీకు ఒక్కడైనా ఉన్న కుమారుని ఇస్సాకును బలివ్వమన్నాడు. నిజంగా మనము దేవుని ప్రేమించే వారమైతే ఆయన ఆజ్ఞను మనం గైకొంటాం అని యోహాను సువార్తలో మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అవును ప్రియమైన వారులారా, నిజంగా మనకు ప్రభు పట్ల ప్రేమ కలిగిన వారమైతే ఈ లోకములో దేవునికి అయిష్టమైన దాన్ని మనము ప్రేమించము, దాన్ని విడిచిపెడతాం. అలా విడిచిపెట్టినప్పుడే ప్రభువును మనము ప్రేమించగలుగుతాం. అలాంటి రీతిలో దేవుడు చెప్పినట్లుగా తన కుమారుని కూడా బలివ్వటానికి సిద్ధపడుతూ వచ్చాడు. అందుకే దేవుడు అతనిలో ఉన్న సమర్పణను, అతనిలో ఉన్న జీవితాన్ని దేవుడు చూస్తూ వచ్చాడు. కాబట్టి చివరిగా ఐదవదిగా మనం చూస్తూ వచ్చాము అబ్రహాం విషయంలో. మరి చివరిగా ప్రతిదీ కూడా ప్రారంభం నుండి ఆదికాండం 12వ అధ్యాయం నుండి చివరి 25వ అధ్యాయంలో సెలవిస్తూ వచ్చారు ప్రభు. అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడుతూ వచ్చాడు. ఇట్టి ఆశీర్వాదము మనం కూడా పొందాలని దేవుడు కోరుకుంటూ ఈ నూతన సంవత్సరములో 5 అంతల ఆశీర్వాదాలు మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు.
అందుకే మన పితరుడైన అబ్రహామును మన దృష్టికి తీసుకొచ్చాడు. అలాగిన ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో అబ్రహాము పొందిన ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవాలని మనం కూడా అబ్రహాము వలె జీవించడానికి ప్రయాసపడదాం, ఆ రీతిగా సిద్ధపడదాం. ఆటి కృపలో మనలందరినీ దేవుడు జీవించలాగిన ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీ దాసుని తండ్రి, నిన్నటి దినాన నిన్న రాత్రికాల సమయంలో తిరిగి ఉదయకాలంలో నాయన మరలా ఈ దినము సాయంకాలం సువార్త కూడికలో కూడా మీ దాసుని బలపరిచి నాయన అబ్రహాము వాగ్దానమునైనా సంఘ వాగ్దానముగా మాకిస్తూ వచ్చారు. అబ్రహాము పొందిన ఆశీర్వాదము మేము కూడా పొందాలని మీ ఉద్దేశమై ఉన్నది. అయితే అలాగున ఎఫ్రాతాలో ఉన్న ప్రతి కుటుంబము, ప్రతి బిడ్డ ఆ ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవాలంటే అబ్రహాము కలిగి ఉన్న శ్రేష్టమైన 5 లక్షణాలు నాయన మేము కూడా కలిగి ఉండాలని మీరు కోరుకుంటున్న విధానమును బట్టి చివరిగా అబ్రహాము అన్ని విషయములలో నీకు విధేయత కనపరుస్తూ వచ్చారయ్యా. అలాగనే మేము కూడా ఈ నూతన సంవత్సరములో అలాంటి ఒక ఆశీర్వాదాన్ని మేము స్వతంత్రించుకోవటానికి అన్ని విషయములలోనైనా మేము మీకు విధేయులముగా ఉండినట్లు సహాయం దయచేసి మా కుటుంబాలు ఈ నూతన సంవత్సరములో అలాగున ఆశీర్వాద పదములో నడిపించుతారని నమ్ముచు చేరి వచ్చిన బిడ్డలకు ఎప్పటి వరకునైనా విన్నటువంటి బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరి జీవితంలో అలాంటి రీతిలోనైనా ఆశీర్వదించబడాలని అడుగుతూ ఉన్నాము తండ్రి. రాలేని బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం, మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. 2 దినాలు నీ దాసుని మా మధ్య బలపరిచినైనా మీరు శ్రేష్టమైనటువంటి లేఖనాల ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి భాగమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ తిరిగి రేపు ఉదయం నాయన నీ దాసుడు ప్రయాణం కొరకు సిద్ధపరచమని వచ్చిన బిడ్డలందరూ కూడా తండ్రి తిరిగి వెళుచుండగా మీ కాపుదల భద్రత దయచేసి వారి కార్యక్రమాల్లోనైనా అందరూ కూడా పాలుపంపులు పొందినట్లుగా కృప చూపిస్తూ రమ్మని నీ కృపా హస్తాలకే నైనా మమ్మల్ని అప్పగించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, అబ్రహాము పొందినటువంటి సంఘ వాగ్దాన ఆశీర్వాదములు, సంఘములో ఉన్న ఎఫ్రాతాలో ఉన్న ప్రతి కుటుంబము, ప్రతి బిడ్డ ఈ నూతన సంవత్సరంలో నూతనమైన విధానములు ఆశీర్వదించబడునుగాక, ఆమేన్. మన మధ్య మరి కొంత అల్ప పలహారం ఉంది. అరటిపండ్లు తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చింది? జన్మపాల్ బ్రదరు అరటిపండ్లు తెచ్చారు. మరి